హాయ్ అండి. నేను శ్రీలేఖ. రీసెంట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే భారత్, ఫ్రాన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎస్ఏ కూడా ఇందులో ఉంది. సో, ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అమెరికా అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వాటిలో ఐక్యరాజ్యసమితికి చెందిన 31 సంస్థలున్నాయి. మరియు ఇతర సంస్థలు 35 ఉన్నాయి. అయితే వీటిల్లో భారత్, ఫ్రాన్స్ సారథ్యంలోని ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ కూడా ఉంది. సో, దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఐఎస్ఏను 2015లో పారిస్‌లో జరిగిన COP21 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఫ్రాంకోయిస్ హొలాండే కలిసి ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సూర్యకాంతి సమృద్ధిగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారనమాట. దీని ద్వారా ఏంటంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం మరియు వాతావరణ మార్పును ఎదుర్కోవడం అనేది దీని ప్రధానమైన ఉద్దేశం. ఇందులో సభ్య దేశాలొచ్చేసి ప్రారంభంలో కర్కట రేఖ మరియు మకర రేఖ మధ్య ఉన్న దేశాలకే పరిమితం కాగా, ఇప్పుడు అన్ని ఐరాస సభ్య దేశాలకు సభ్యత్వం ఉంది. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్ మధ్య ఉన్న దేశాలకే మాత్రమే పరిమితంగా ఉండేదన్నమాట ఫస్ట్‌లో. ఓకే. దీని యొక్క విజన్ వచ్చేసి 2030 నాటికి 1000 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం మరియు $1 ట్రిలియన్ సౌర పెట్టుబడులనేది సమీకరించడం దీని యొక్క విజన్‌లో భాగం. అండ్ దీని యొక్క అంటే ఈ ఐఎస్ఏ ఏం చేస్తుందంటే సౌర సాంకేతికతను, పెట్టుబడులను మరియు శిక్షణను అందిస్తది ఇందులో ఉన్న సభ్య దేశాలకి. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్ ప్రాజెక్టులను అమలు చేయడంలో గూడా ఇది ఇందులో ఉన్న మెంబర్డ్ కంట్రీస్‌కి సహకరిస్తుందనమాట. అయితే ఇందులో ముఖ్యమైన దేశమైన అమెరికా వైదొలగడంతో ఈ ఐఎస్ఏ అనేది దీనికి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఓకే. ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, థాంక్ యూ సో మచ్.